నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచారు మంత్రి లోకేష్. కార్యక్రమంలో మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా భారీ కాన్వాయ్తో నామినేషన్ సెంటర్కు వెళ్లారు నాగబాబు. ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. ఇటు నాగబాబుతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్ అలాగే లోకేష్ కూడా విజువల్లో మనం చూడొచ్చు. వాళ్ళతో పాటు జనసేనకు సంబంధించిన కొంతమంది కీలక నాయకులు, నేతలు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది అధికారులు. ఇటు రిటర్నింగ్ అధికారి వనితారానికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఫార్మాలిటీస్ ఆయన ఫినిష్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. బీజేపీ నేతలు కూడా దాంట్లో ఉన్నారు. రిటర్నింగ్ అధికారి వనితారాని ఆ డాక్యుమెంట్ని పరిశీలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆ ఫార్మాలిటీస్ని ఆయన ఫిల్ చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్కి సంబంధించి ఆ డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఫాలో అవుతున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. వనితారాని అక్కడ డాక్యుమెంటేషన్ సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ప్రొసీజర్ని కానిస్తున్న ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితమే నాగబాబు వెళ్ళడం జరిగింది. వెళ్ళి రిటర్నింగ్ అధికారికి ఆ డాక్యుమెంటేషన్ ఇచ్చిన తర్వాత, డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన సందర్భం. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి వనితారానికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచారు మంత్రి లోకేష్. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. మంత్రి లోకేష్తో పాటు జనసేన నేత అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆ విజువల్లో మనం చూడొచ్చు. ఇటు నాగబాబు అలాగే టీడీపీ తరఫున మంత్రి లోకేష్, అలాగే జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు బీజేపీ తరఫున విష్ణువర్ధన్కి సంబంధించి వాళ్ళందరూ కూడా దాంట్లో మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ మీద, ఆ పత్రాల మీద ఆయన సంతకం చేశారు. వనితారాని ఆ డాక్యుమెంటేషన్ని పరిశీలించడం జరుగుతోంది. రిటర్నింగ్ అధికారి వనితారాని ఆ నామినేషన్ పత్రాలను పరిశీలించారు. పరిశీలించిన తర్వాత నామినేషన్ పత్రాలను స్వీకరించడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొంతమంది మాత్రమే ఆ ఫ్రేమ్లో మనం చూడొచ్చు. నాగబాబుకు సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఈ నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి విష్ణుకుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి భారీ కాన్వాయ్ మీరు చూస్తున్నారు. నాగబాబు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళినప్పుడు భారీ కాన్వాయ్తో దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సుమారుగా 10 నుంచి 12 కార్లతో భారీ కాన్వాయ్గా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మీరు చూస్తే కనుక దాదాపుగా 10 నుంచి 12 వాహనాలతో ఆయన వెళ్ళిన సిచ్యువేషన్. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా వెళ్లారు. అభ్యర్థిత్వాన్ని బలపరిచిన సిచ్యువేషన్. రిటర్నింగ్ అధికారిని వనితారానికి నాగబాబు ఆ డాక్యుమెంటేషన్ ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత నామినేషన్ పత్రాలను అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో పాటు మంత్రి లోకేష్ కూడా ఆ విషయంలో మనం చూడొచ్చు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆ ఫ్రేమ్లో మనం చూడొచ్చు. వీళ్ళతో పాటు ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ ఉన్నారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక మంత్రికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వచ్చంటూ జోరుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇస్తే కనుక ఆయనకు ఏ మంత్రి పదవి ఇవ్వచ్చంటూ కూడా చర్చ జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితమే మంత్రి లోకేష్ అలాగే నాదెండ్ల మనోహర్ వీళ్ళిద్దరు సమక్షంలో అక్కడ రిటర్నింగ్ అధికారిని వనితారానికి డాక్యుమెంటేషన్ ఆ పత్రాలను సమర్పిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక చిన్న కాన్వర్సేషన్, అంటే ఎట్లా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాల్సి ఉంటుంది, వాటిని ఎలా ఫాలో చేయాల్సి ఉంటుంది, దాంతోపాటు అభ్యర్థిత్వానికి సంబంధించి ఆ డాక్యుమెంటేషన్ నాగబాబు అందుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే కొంతమంది మంత్రులు కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా దాంట్లో ఉన్న ఆ విజువల్ని మనం చూస్తున్నాం. రిటర్నింగ్ అధికారి వనితారాని ఆ పత్రాలను పూర్తిగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో నాగబాబుకి ఇప్పుడు ఏ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం చూసాం ఆయన రాజ్యసభకు పంపించవచ్చు, రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా ఒక విస్తృతమైన చర్చ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా
ఇటు కూటమి అభ్యర్థిగా ప్రకటించిన సందర్భం అభ్యర్థిత్వానికి సంబంధించి ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అక్కడ రిటర్నింగ్ అధికారి వనితారానికి ఆయన ఆ డాక్యుమెంటేషన్ని ఆ పత్రాలను అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి వనితారానికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. మంత్రి లోకేష్ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా భారీ కాన్వాయ్ తో నామినేషన్ సెంటర్ కు వెళ్లారు నాగబాబు. ఫ్రేమ్ లో మీరు చూడొచ్చు. ఇటు నాగబాబుతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్ అలాగే లోకేష్ కూడా విజువల్లో మనం చూడొచ్చు. వాళ్ళతో పాటు జనసేనకు సంబంధించిన కొంతమంది కీలక నాయకులు, నేతలు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది అధికారులు. ఇటు రిటర్నింగ్ అధికారి వనితారానికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఫార్మాలిటీస్ ఆయన ఫినిష్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. బీజేపీ నేతలు కూడా దాంట్లో ఉన్నారు. రిటర్నింగ్ అధికారి వనితారాని ఆ డాక్యుమెంట్ని పరిశీలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆ ఫార్మాలిటీస్ని ఆయన ఫిల్ చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్కి సంబంధించి ఆ డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఫాలో అవుతున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. వనితారాని అక్కడ డాక్యుమెంటేషన్ సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ప్రొసీజర్ని కానిస్తున్న ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం RTV స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితమే నాగబాబు వెళ్ళడం జరిగింది. వెళ్ళి రిటర్నింగ్ అధికారికి ఆ డాక్యుమెంటేషన్ ఇచ్చిన తర్వాత, డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన సందర్భం. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి వనితారానికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచారు మంత్రి లోకేష్. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. మంత్రి లోకేష్తో పాటు జనసేన నేత అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆ విజువల్లో మనం చూడొచ్చు. ఇటు నాగబాబు అలాగే టీడీపీ తరఫున మంత్రి లోకేష్, అలాగే జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు బీజేపీ తరఫున విష్ణువర్ధన్కి సంబంధించి వాళ్ళందరూ కూడా దాంట్లో మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ మీద, ఆ పత్రాల మీద ఆయన సంతకం చేశారు. వనితారాని ఆ డాక్యుమెంటేషన్ని పరిశీలించడం జరుగుతోంది. రిటర్నింగ్ అధికారి వనితారాని ఆ నామినేషన్ పత్రాలను పరిశీలించిన తర్వాత నామినేషన్ పత్రాలను స్వీకరించడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొంతమంది మాత్రమే ఆ ఫ్రేమ్లో మనం చూడొచ్చు. నాగబాబుకు సంబంధించి కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఈ నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి విష్ణుకుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి భారీ కాన్వాయ్ మీరు చూస్తున్నారు. నాగబాబు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళినప్పుడు భారీ కాన్వాయ్తో దాదాపుగా 1, 2, 3, 4 నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మీరు చూస్తే కనుక దాదాపుగా 10 నుంచి 12 వాహనాలతో ఆయన వెళ్ళిన సిచ్యువేషన్. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అలాగే తెలుగుదేశం పార్టీ